స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. చూడు తమ్ముడు, పొగ తాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఏమంటావు? ఈ కథలో పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కన్నా. అయితే ఓకే. కలకాలం మీ కూరగాయలు కలకల్లాడుతూ ఉండాలని కోరుకుంటున్నాడు బాబా. ఇన్స్పైర్డ్ ఫ్రమ్ గ్రేట్ యాక్టర్స్ కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ఏవిఎస్, ఆలీ, కోట, ధర్మవరపు. ఇంక చెప్పరా, చెప్పు వింటున్నాను కదా. అలానే డైరెక్టర్స్ జంజాల, ఈవివి, త్రివిక్రమ్. ఎక్కువ అవుతుందిరో, ఇంకా మ్యాటర్లోకి రా. పంతొమ్మిది మందా ఇంకోటి పెట్టుకోవాల్సింది. చల్, ఏం గరం లేదు న్యూస్లా. ఏం రో, ఏం చేస్తున్నావురా? గరం లేదన్నావు కదనా. అచ్చా, గరం చేస్తావులే. అవు మళ్ళా చెల్ది నగరాలు చేసినావురా? నగరాలు తీస్తా బిడ్డ. గొడిగేదిరా అనా ఎండేడు ఉంది. నీకోసం ఎండ తీసుకురావాలన్నారా? చెప్పింది సక్కదే రాదురా. ఎమ్మెల్యే అంటే బొత్తిగా గౌరవం లేకుండా పోయిందేమ్రా. అనా నువ్వు మాజీ కదనే. ఏమ్రా మజా చేస్తున్నావా? జీతం ఇచ్చడం పైన జోకులు వేస్తే జీడిపాప అవుతావురా. అన్న జర గుసాయించకే. ఏం కుటుంబరావు, మస్తు పరసనవుతావు. ఇంత పోతున్న ఎడుకోతున్నావే? చిన్న పని ఉంది, వెళ్తున్నా. అవునా, జరేట్రా మాట్లాడుకుందాం. పొద్దున్నే తగులుకున్నాడేంటి? వస్తున్నా సార్. ఇప్పుడు చూడు, గరం న్యూస్ ఎట్లా క్రియేట్ చేస్తాను. తీసుకురా. ఏంది విషయాలు? ఏముంది ఎమ్మెల్యే గారు, ఇంట్లో పెద్ద టార్చర్ అయిపోతుంది ఈ టమాటాల గురించి. కొందామంటే కొండ ఎక్కువ కూర్చుండే. టమాటాల గురించా? మా గవర్నమెంట్ హయాంలా ఉల్లిగడ్డ రేట్లు పెంచినాం కానీ ఏనాడైనా టమాటా రేట్లు పెంచినామా? ఏ రాయితే ఏముంది, పళ్ళు రాలు కొట్టుకోవడానికి. అరే నువ్వు గొడుగు కొట్టరా ఫస్ట్. హలో, ఏంది? టమాటాలు అయిపోయినా? నిన్ననే కానీ తెప్పించింది. నర్సింగ్ పంపిస్తా. ఏడీడు? సర్లే, నర్సింగ్ గారు లేడు, వచ్చినాక పంపిస్తలే. ఏంది, నేను తీసుకురావాలా టమాటాలు? హలో హలో హలో, పెట్టేసిందేంటి? చల్, మాజీ ఎమ్మెల్యే అంటే బయటే అనుకున్నా, ఇంట్లో కూడా ఇజ్జత్ లేకుండా పోయింది. నేను వెళ్ళి టమాటాలు తీసుకురావాలంట. ఏం ఫీల్ అవ్వకండి సార్, ఒక మగాడి బాధ ఇంకో మగాడికే అర్థం అవుతుంది. ఈ ఆడవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. రండి, నేను మార్కెట్కి వెళ్తున్నా, ఇద్దరం కలిసే వెళ్దాం. ఎక్కడ సార్? ఎక్స్ఎంఎల్ నన్ను ఎంత పరిశాన్ చేస్తుంది, ఇంకెంత మందిని పరిశాన్ చేస్తావు ఈ టమాటా. గుంట భలే ఉందిరా, మంచి సౌండ్ పాట అనుకుంటా. నార్త్ ఇండియనా? ఇలాంటి దాన్ని కాళ్ళు అడ్డు పెట్టైనా లవ్ లో పడేయాలరా. రే,
సమ్మర్లో వర్షం సమ్మగానే ఉంటారా, అది ఆగకనే ఆవిర్లు వస్తాయి. ఆ? ఓ ఓకే ఓకే, నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. లవ్ చేసిన కొత్తలో అమ్మాయిలు కామ్గానే ఉంటారా, తర్వాత తాలింపు వేయడం స్టార్ట్ చేస్తారు. నీకేరా లవర్ ఉంది కదా, ఎన్ని కబుర్లేం చెప్తావు? ఏ లవ్ లేనదనరా నేను. వారిని మా మొహాలికి ఏ రోడ్డును పోయే రోజానో సందులో తిరిగే సరోజానో చేసుకోవాలి, తప్పదు. అరే మామ, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, అలాంటి వాళ్ళే బెటర్. పొర్రపాటును లవ్ చేసావు అనుకో, మాట చెబుతారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కదలిల్లింది పురుష ప్రపంచం. హలో, హాయ్ రే బుజ్జి, ఎక్కడున్నావు? నీకు తెలుసు కదరా, పొద్దున్నే పార్క్ వచ్చి ప్రాణాయం చేయిందే మనకి డే స్టార్ట్ అవ్వదు. ఐ. ఏంటా సౌండ్? ఏం లేదురా, పక్కన ఒకడికి ఆసనం వేయడం రాక మెడ పట్టేసింది, అదనమాట. అవునా? అది సరే గాని ఇది ఎందుకు ఫోన్ చేసావు? ఇంట్లో ఎవరు లేరు, నువ్వు వస్తావేమో అని. ఆ? ఇంట్లో ఎవరు లేరా? 10 నిమిషాలు అక్కడ ఉంటాను, ఫోన్ పెట్టే పెట్టేయ్. బాబోయ్, తగలెట్టితేనా? అయ్యో కొంచెం మనవుతుందారా నీకు? ఎంత లవర్ ఫోన్ చేస్తే మాత్రాన లోకాన్ని మర్చిపోతావా? అంతలా మర్చిపోయినా? మర్చిపోయి ఉంటానులే. కొత్త టీషర్ట్ రా, ఇంచు గ్యాప్ లేకుండా మొత్తం పొక్కలు పెట్టేసా. ఇప్పుడు ఎలాగైనా ఎస్కేప్ అయిపోలే, లేకపోతే ఇడు మన చేత కొత్త టీషర్ట్ కొనిపించేలాగా ఉన్నాడు. ఏహ ఊరుకో, నాకు బండి బొక్కలతో పోల్చుకుంటే ఈ బొక్కలేనా? బొక్కలోది సెంట్రల్లో 70% ఆఫర్ పెట్టంటున్నారు, ట్రై చెయ్యి. అమ్మో లేట్ అయిపోయింది, ఇప్పుడు ఎలాగైనా కూల్ చేసేయాలి. నువ్వంటే నా నవ్వు, నేనంటే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని. అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేను లేరాని దూరాలి నువ్వు పోనని. ఎటు ఉన్నా నీ నడక, వస్తాగా నీ వనక, దగ్గరగా రాని నువ్వు దూరమే. నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వు అడుగు, నిలుచున్నా నీ వైపే చేరేనులే. ఇంట్లో ఎవరు లేరు కదా, ఇంకేంటి మరి తలపించమంటావా? నీకంత సీన్ లేదులే. అంత లేపని ఎంతో కొంత ఉంటది కదా, ఏమంటావు? ఆహా, ఏయ్! ఆపే. ఏంటి అలా పడిపోయావు? ఆహా. ఫ్లోరు నువ్వే కడిగావు కదా? హే, ఎలా చెప్పావు? ఏయ్, ఇదేంటి కవర్ చేసుకుందంటే ఎలా కనెక్ట్ అయిపోయింది? నీ చేయి తగిలింది కదా, ఫ్లోరు పెర్ఫ్యూమ్ వాసన అలా 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 వచ్చేస్తుంది. అబ్బా, నువ్వు భలే పొగురుతావు. అబ్బా, ఏం పోజ్ ఇచ్చావు నువ్వు. అలాగుండు, అరగంటలో నేను సెలబ్రేటింగ్ చేసేస్తాను. సూపర్ కేకా. ఇప్పుడు ఫేస్బుక్ లో నీకు లైకులే లైకులు. అర్రే, నీ మాటలు పాడి అసలు పిలిచిన సంగతే మర్చిపోయాను. మరేమో మరి నీకోసం వేడి వేడిగా వేడిగా టమాటో ఉప్మా చేస్తా, తినేసి వెళ్ళు. బయట హోటల్లో ఉప్మాతో పాటు పెసరెట్ కూడా పెడతారు. అవునా? అయితే బయటకు వెళ్ళే తిను. పోనీలే కదా, నీకోసం నా చేతితో చేసి పెడదామంటే నా టమాటో ఉప్మాకే పేరు పెడుతున్నావు. అది కాదురా బుజ్జి, ఎవరైనా జీడిపప్పుతో ఉప్మా చేస్తారు, నువ్వు టమాటాతో ఉప్మా చేస్తానంటావేంటి? మరి నా స్వీట్ నేమ్ టమాటా కదా. అది స్వీట్ నేమ్ అంటే కనీసం ఫ్రూట్ నేమ్ కూడా కాదు.
టమాటాలు అయిపోయాయి. ఎస్, దరిద్రం వదిలింది. అర్జెంట్గా వెళ్ళి 1/4 కిలో టమాటాలు తీసుకురా. పర్లేదురా, నా టమాటాలే కాదు ఉప్మాలో ఉప్పు లేకపోయినా తినేస్తాను. నో, నాకు కుదరదు. అర్జెంట్గా వెళ్ళి 1/4 కిలో టమాటాలు తీసుకురా. ఓకే, 1/4 కిలో టమాటాలు కదా. ఓకే, నన్ను ఎందుకే పిలిచినట్టు. వారిని చెప్తాను. చిల్లర లేకుండా మిగుతున్నావు, కొట్టే కాసు మిల్లబడ్డావు. ఓయ్, చెయ్యి చూసావా ఎలా ఉందో? కొడితే పెట్టె పగిలిద్దామనుకుంటున్నావు. చూద్దాం ఎవడి పెట్టె పగులుతుందో. ఒక్కడి దగ్గర సిల్లర ఉండదు కానీ పొద్దునే 100 వేలు వేసుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. ఎవడెత్తాడు సిల్లరా? ఇదేమన్నా కూరగాయల షాప్ అనుకుంటున్నారా, సిల్లర షాప్ అనుకుంటున్నారా? ఏం జరిగిందబ్బా అలాగే వెళ్ళిపోతున్నాడు ఏంటాడు? చూడండి సార్, పొద్దునే 100 వేలు ఇస్తే మేము మాత్రం ఎక్కడి నుంచి ఇచ్చేది సిల్లరా? పాపం మీరు మాత్రం ఏం చేస్తారయ్యా? అర్జెంటుగా 1/4 కిలో టమాటాలు ఇవ్వు. ఇదేంటి సార్, చిన్న నోటు ఇస్తున్నారు, కాస్త పెద్ద నోటు ఇవ్వలేకపోయారా? చెక్కున్నట్టుంది, చూస్తానుండు. తీతి, ఇప్పుడే ఆ దెబ్బాల మొహోడికి నాకు సిల్లర కోసం గొడవైందో లేదో ఎంతో 500 నోటు చూపిస్తావా? అది కాదు భయ్యా, చిల్లర ఉంటా చూడు, తీసుకురా. ఒరే దరిద్రుడా, చెప్తే అర్థం కాదా నీకు? కూరగాయలు ఉండే యాక్షన్ ఉందా? అది కాదన్నా, 1/4 కిలో టమాటాలే. 1/4 కిలో టమాటా కావాలా? ఎందుకు? నేను ఫ్రీగా వస్తా, సంచులో వేసుకెళ్ళు. ఎలా పొద్దున్నే బొక్క బేరం. బొక్క బేరం, అవమానం. తెసన కూరగాయలు కదా తెసన చెప్పాను కదా. పెట్టి ఫోన్ పెట్టి కిలో కూరగాయలుగా నేను అడిగింది కిలో కూరగాయలుగా. ఈ నన్ను కూరగాయలు అనుకుంటాడా? టమాటాలు 500, మిర్చి 600, వంకాయలు 700. అదిగో ఆడైతే ఫ్రీ. ఏంటి వెడకరాడుతున్నావా? ఎవడో వెడకరం? నిన్ను కాదురా సక్కు, నిన్ను కాదు. ఇక్కడ టమాటాలు 500 అంట, మిర్చి 600 అంట, వంకాయలు 300 అంట. ఆడెంత బాబు? ఫ్రీ. ఆడి ఫ్రీయా? ఆడెవడు ఫ్రీ అంట, తీసుకురమ్మంటవా? మరి ఫోన్ పెట్టేమన్నాడుగా. పెట్టి ఫోన్ పెట్టి పక్కన 30 రూపాయలు ఇస్తున్నారుగా, మరి పక్కన కొనుక్కో. తెస్తాను చెప్పాను కదా. నువ్వు ఫోన్ పెట్టేసి ముందు ఫోన్ పెట్టి దొంగ మోహన్ దానా. ఇప్పుడు ఈ టమాటాల కోసం ఎక్కడికి వెళ్ళాలరా బాబు? అన్న ప్లీజ్ అన్న, చేంజ్ ఉంటుంది అన్న, ప్లీజ్ అన్న. ఈశ్వరుడికి రాసుకోవడానికి విభూతి లేకపోతే పార్వతి వచ్చి పాన్స్ అడిగిందంట. అదంతా నాకు తెలియదు అన్న, చిల్లర కావాలన్నా, ప్లీజ్ అన్న. నీకు చేంజ్ కదా కావాలి? అవునన్నా. అదిగో ఆడి దగ్గర బోల్డ్ అని సిల్లర ఉంది, నీకెంత కావాలంటే అంత. సిల్లరే సిల్లర. థ్యాంక్స్ అన్న. సిల్లర అయిపోద్దాం రోయ్. సిల్లర కావాలంట సిల్లర. హలో చిల్లరి. అయిపోయాడు. ఒరే అర బాబు, ఈ స్టోన్ ఎక్కడో విన్నట్టుందే. అరే కర్రీ బాబు, నేను చూసి దాదా కూర్చో. ఏంట్రా బా మన ఊరి విశేషాలు? ఏముంది బా, ఆడన్నాడు కదాడు దోలకేసిన వెంకన్నగాడు. ఆడు దొబ్బేశాడు. ఆ చెంబడి తిరిగాడు చందుగాడు. ఆడు చెన్న చెక్కేశాడు. అది కాదే అదా అన్నా బా, నీకు చెప్పడం మర్చిపోయాను. మొన్న మాటి మీద పిల్లి పిల్లనట్టు బా. అట్లీ మన చెల్లి పేర్లు కూడా పెట్టింది. పిల్లి పిల్లలు ఎట్టింది, కాకి రెట్టేసింది కాదే మన సుబ్బలక్ష్మి. ఏం చేస్తుంది? లేచిపోయింది బా, ఇప్పుడు లేచిపోయిందా బా? మొన్న మధ్య భోజనం బా విన్నావా? ఆకు మీద 60 ఐటమ్స్ వేసారు బా. అందులో ఉంది బా రొయ్యలు పలావు సూపర్. బా తిన్నావా?
అది సరే గాని మన శుభలక్ష్మి ఎవరితో లేచిపోయింది? భయ్యా టమాటాలు. నువ్వు ఉండే నువ్వు చెప్పరా. నాకు అప్పుడే అనుమానం వచ్చిందిరా, అది నా కోసం కాదు దానికోసం వస్తున్నాడని. వీడికి లక్కదు. ఒరే చెత్తన కొడక, తర్వాత మాడేదండి పెట్టి. భయ్యా పావుకిలు టమాటాలు ఇవ్వా? అరే బా నువ్వేను కూడా నీకు ఇచ్చి రెస్పెక్ట్ కూడా లేవా ఇక్కడ? వీడి ఏరియా కొత్త అనుకుంటా, నా గురించి మన ఊళ్ళో ఏమన్నా చెప్పరా వీడికి? ఏముంది బావా, నీ శుభలక్ష్మి ఆ సూర్యగడ తెలిపోదని చెప్పుకున్నా. అది కదే నేను చేసిన పనుల గురించి చెప్పరా. ఏది ఆఫీసర్ గారి ఇంట్లో ఇతర బిందు బేసావు అదేనా? అది ఇద్దరు బింది కాదురా, రాగి బింది. భయ్యా అది ఎత్తడదో రాగదు, మనకెందుకు అర్జెంట్ గా పావుకిలు టమాటాలు. అంటే పని చేస్తే పావుకిలో, అరి చేస్తే అరకిలో టమాటాలు ఇచ్చేస్తారు అనుకున్నావు ఇక్కడ. పంపు సెట్ ఎర్రబాబు ఇక్కడ. చిన్న సజెషన్, మీరు కూరగాయల వ్యాపారం కాకుండా బిందులకి మాటలేసే వ్యాపారం పెట్టుకోండి, ఓకేనా? లే హాయ్ హలో 93.5 రెడ్ ఎఫ్ఎం లిజనర్స్ కి ఒక లేటెస్ట్ అప్డేట్. రేపటి నుంచి పెరగనున్న టమాటా ధరలు. సో లెట్స్ హరీ అప్. ఇప్పుడు अरे छोटू टमाटर जल्दी से अंदर छुपा रहे. ताजा टमाटर ना काहे को अंदर? अरे छुपाना मियाँ तो कितना बार अंदर बार करूं? रखता या खाता? पिंटे की मेरी कहाँ से आते तुम लोग? हवा 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 खुशबू लुटा दे, कहाँ खुली हाँ खुली जुल्फ बता दे. ఇక్కడ టమాటాలు ఏమంటే భయ్యా టమాటాలు ఉన్నాయా? हाँ है ना साहब, लाते रुको. अरे छोटू तो अंदर जाके संभाल. आइए साहब आइए, మీకేం కావాలా? మా దగ్గర గుంటూరుకి మిర్చి ఉన్నది, ఆదిలాబాద్ ఆలుగడ్డ ఉన్నది, పాలకొది పాలకూర ఉన్నది, చామినార్గా చిక్కుడుగా ఉన్నది, గుత్తిగా వెంకాయ ఉన్నది. మీకేం కావాలా జల్దీ చెప్పండి. మీకు దగ్గర తార్నాక టమాటాలు ఉన్నాయా? తానాక టమాటాతో లేవు సాబ్, కాకినాడది కాలీఫ్లవర్ ఉన్నది. మీకు ఫ్లేవర్ మాకి చెవిలో పెట్టకండి, మాకి టమాటాలు ఇవ్వండి. क्या बराबर बोले साहब. अरे तू जाना मी अंदर దగ్గర రండి, మీకు సీక్రెట్ చెప్తా. అరే దమ్కాయ को कर रहा है यार तू. ద్రాయ సాబ్ ఒక సీక్రెట్ చెప్తా. టమాటా తింటే కిడ్నీలో రాళ్ళొచ్చి మస్తు కిరికిరి చేస్తాయి. क्या तू भी फेंक रहा है? ఇలాంటి పోరల్ మునక తింటే స్ట్రాంగ్ ఉంటాయి. ఇదేంటి కిడ్నీలో రాళ్ళు లివర్లో నీళ్ళు అంటాడు? అది కాదు బాయ్జాన్, నాకు టమాటాలు అర్జెంట్గా ఇవ్వండి. మీకు అర్జెంట్ గా కావాలంటే మీ గురించి స్పెషల్ గా తెప్పిస్తా. మీకు సాఫ్ కడతా, చల్ నికల్. కానీ 100 రూపాయలు అవుతాయి. स्पेशल टमाटर किधर से लाता? नीचे है ना, दे दो. अरे छोटू चुप रे. अरे शाका ఇంకా 2 కిలోమీటర్ దాకా కూరగాయలు ఎక్కడ దొరకవు. काहे को साहब, आगे जाके लेफ्ट जाना, उधर राइट मारना तो अच्छा टमाटर मिलता. అవునా? जा दिखा क्या. రేయ్ చల్ అందర్. ఇడిచ్చిలే లేడు కానీ ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్. నీ టమాటాలు నీ దగ్గర ఎట్టుకోబోయా. పక్క జరిగా ఎటెలుంటాడబ్బా? ఇటెలుంటాడా? ఇటెలుంటాడా? హలో బెదరు, మిమ్మల్ని. ఎవరు సార్ తమరు? నా పేరు చింతకాయల చిన్నబాబు అండి. మాది తూగోజీ పక్కన పాగోజీ ఉంది కదండి, ఏమంటారు? ఆ పాగోజీలో ఆకువీడు ఉంది కదండి, ఏమంటారు? ఆ ఆకువీడు పక్కన జువ్వలపాలెం అంటే మాదే. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారా? ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బెదరు,
ఇక్కడ మా వాడు పెద్ద కంప్యూటర్ ఇంజనీరు. ఆడి ఇంటర్నెట్ తెలియక పొద్దున్నుంచి తెగ సర్చింగ్. కాసింత నువ్వు చూసి చెప్తావేమోనని నేను ఫాలోయింగ్. అక్కడ అంతమంది ఉన్నారు కదా, నేనే దొరికినా? సో ఫన్నీ. మీరు చూడడానికి అచ్చం మా తులనాగేశ్వరరావు గారు కొడుకులాగా ఉన్నారండి బాబా. నీ కంటికి నేను తోల్లాగేశ్వర కొడుకులా కనిపిస్తున్నానా? నీకు అసలు అడ్రస్ చెప్పను, నీ దిక్కున చూడ. ఏమండి తులనాగేశ్వరరావు అబ్బాయి గారు ఆగండి. నా కళ్ళు చూడేది ఏది? అయ్యి బాబాయ్ అర్థమేది? ఇక్కడ ఉంది. ఆగండి బాబు, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. భయ్యా పాకులు టమాటాలు. ఈడేంటే శిలాపాలకంలాగా ఉన్నాడు. నిన్నే పాకులు టమాటాలు. వంకాయలు బీరకాయలు టమాటాలు కొత్తిమీర కరివేపాకే. బాబా భయ్యా కూరలు వంకాయలు బీరకాయలు టమాటాలు కొత్తిమీర కరివేపాకే. ఇదేంటి కొంత చిరిపోయి అర్థా ఉంటే ఏం కాలం చెప్పడేంటి? హలో సార్, ఏం కాలం చెప్పరేంటి సార్? నాది కూడా సేమ్ ఫీలింగ్. ఇప్పటికి 100 సార్లు అడిగాను టమాటాలు కావాలని. సరే 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 సార్. ఏమన్నారా? టమాటాలే కదా సార్, ఒక నిమిషం సార్ ఇచ్చేస్తాను సార్. ఫ్రెష్ ఫ్రెష్ తక్కువలో ఫ్రెష్ కొడితే. ఓకే టమాటాలే కదా. అబ్బు బాలచంద్ర, అవి దొండకాయలరా. ఓ షట్, ఓ మై బ్లెండర్ స్కాచ్. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. సార్ మీరు స్టడీగా ఉన్నారు సార్, ఈ సార్ నీకు కట్టేస్తాను సార్. అరే అరవింద్ స్వామి, అవి ఉల్లిపాయలరా. జానీ వాకర్ ఇన్ మై మెన్షన్ హౌస్. మెగా ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నేనెంత స్టడీగా ఉన్నా నా కళ్ళు స్టడీగా ఉండట్లేదు సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. తప్పగలు మంతా ఎత్తున్నాడా? బండి మాత ఈరోజు సిరిపాలు అంతే. చెప్పండి సార్, చించేద్దాం. ఏం చేస్తారో టమాటాలు ఆడుతుంటే? టమాటాలా అంటే గుండ్రంగా ఎర్రగా ఉంటాయి, కూరలో వేసుకుంటారు, పుల్లగా ఉంటాయి, అవే కష. అవే ఎదురుకుంటున్నా తగలడు. సియేనా ఇందాకటి నుంచి నాకు కనపడకుండా తెగ డ్రామాలు ఆడేస్తుంది. దీనమ్మ టమాటా అయిపోయింది నా చేతులు అంతే. ఏహా ఎదురుకుంటే ఎడుకొని భరతనాట్యం చేస్తున్నావు, నేనే కట్టుకుంటాను. ఓల్డ్ మ్యాన్ ఇన్ మై రాయల్ ప్రైడ్. సూపర్ మెగా ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇక్కడ నాకు అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి సార్. పర్లేదు సార్, మీరే కట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఈ లోపు నీ సెల్స్ ఛార్జింగ్ పెట్టుకుని వస్తాను. ఎంత? 10 రూపాయలు ఉండవు? ఓహ్ మై షీప్ లెక్క, డెడ్లీ షీప్. కూరగాయలు చాలా సవగ్గా అమ్మెత్తున్నారు. పొద్దున్న లేచి ఎవడు మొఖం చూశాను. ఇప్పుడు మళ్ళీ స్టాట్యూ అయిపోయాడు కదా, టమాటాలు తీసుకెళ్ళిపోదామా? కూరలు కూరలు టమాటాలు కొత్తిమీర కరివేపాకే.
రండి సార్, కిరాక్ కూరగాయలు ఉన్నాయి, ఏం కావాలి? పావు కిలో టమాటాలు ఆగు భయ్యా. ఇదిగో 10 నిమిషాలు అక్కడ ఉంటాను, నువ్వు తాలింపు రెడీ చేసుకో. భయ్యా ప్రతి ఒక్కరు నాతో ఆడించుకుంటాడు. పావు కిలో టమాటాల కోసం భయ్యా నరకం స్పెల్లింగ్ రాయించేస్తున్నారు. అప్పుడైతే ఫోన్ కూడా చేసింది. ఇప్పుడు టమాటాలు తేలనుకో నన్ను తాలింపులు వేసేద్ది. అర్జెంట్గా పావు కిలో టమాటాలు భయ్యా. అంతతో సార్ మీరు ఏం చేస్తారు? అడుక్కు తింటుంటాడు. అట్లయితే పార్ట్ టైంలో ఏం చేస్తారు సార్? టీషర్ట్కి బొక్కలు ఎడుతుంటాడు. అట్లయితే మస్తు సంపాదిస్తారు సార్. కౌంటర్ లీడేస్తున్నాడు, ఆడేస్తున్నాడు. నువ్వు భయ్యా నువ్వు రారా. కాలంలో అడుక్కోవడం కూడా షోక్ అయిపోయింది. అయ్యో యారా ఇంకా చట్టుకోనుకోలేదా? రే నీ మటుకు నువ్వు బొక్కలు పెట్టేసి వెళ్ళిపోయావు. నాకంటే తను ఎక్కువైపోయిందారా నీకు? 1 కాదు 2 కాదురా, 20 కిలోమీటర్ నడిపించావు. కాలు నొప్పులు వేస్తున్నాయిరా. సర్లే ఆడుకో. బ్రాండ్ ఫ్యాక్టరీలో 80% ఆఫర్ పెట్టారంట, ట్రై చెయ్యి. నువ్వు నీ 80% డబ్బులు ఓడిస్తాడు. డబ్బులు ఈసారి నీ ఆశ్రమ ఆఫర్లు శ్రామశైలు కుదరవు. రే తీరా డబ్బులు తీ, బయటికి డబ్బులు డబ్బులు తీ. రే 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 ఇదేంట్రా? రే రే నాన్న, అరే చాక్లెట్ బాయ్. నువ్వు పెట్టిన బొక్కలకి ఇది చెల్లు. అబ్బా ఈడి కరెక్ట్ టైంలో దెబ్బేసాడు. ఇప్పుడు డబ్బులు ఎలాగా? మొత్తం అన్ని పర్సులోనే ఉన్నాయి. అమ్మ బ్లెండర్ స్కాచ్ బతికించావు. అర్జెంటుగా పావు కిలో టమాటాలు భయ్యా. అసొంటి వాళ్ళకి చిల్లరిచ్చి పంపించాలి కానీ పర్స్ ఇచ్చేసిర్రేం సార్? ఆడికి పెద్ద ఫైరాక్షన్ అయిందిలే, అది వదిలే కానీ అర్జెంటుగా పావు కిలో టమాటాలు. అంటే అర్జెంటుగా పావు కిలో టమాటాలు కట్టిపోయా. తప్పంటా ఇలా అసొంటి ఏడ దొరకాయి. ఇంకా నయం టమాటాలేమో అనుకున్నా. కూరగాయల షాప్కి వచ్చి టప్పంటాలు అడుగుతాడేంది? నీకు చెవుడా? నీ తప్పలేదురా, పొద్దు నుంచి నా దరిద్రం వాళ్ళు గడిచింది. హలో భయ్యా, హలో భయ్యా నిన్నే. అగు నీకు చెవుడు గాని నత్తి గాని పిచ్చి గాని వెర్రి గాని నువ్వు తాగుపోతా? నువ్వు తాగుపోతా? ఏమప్పా పైచం పోసిందా? ఏం కావాలి? ఒక్క నిమిషం భయ్యా, నీకు అడ్రస్ కదా కావాలి? అవునండి. నీకు అడ్రస్ చెప్పడం కాదు, చూపిస్తాను. చూపిస్తారా? త్వరగా చూపించండి బాబా. పద. అయ్యి బాబాయ్ నాకు రావట్లేదు కానీ మీరు వెళ్ళండి. ఎక్కడికి చూపిస్తాను. రావట్లేదా నాన్న? అయ్య బాబాయ్, అయ్యే బాబాయ్. ఈ అడ్రస్ కావాలంటే యాదవ్కి. పావు కిలో టమాటాలు కట్టిపోయా. టమాటాలా? చాలా థ్యాంక్స్ భయ్యా. సరే బుజ్జే బుజ్జే. బాబాయ్ పొగలంటే తాలింపు మాడిపోతుందా? బుజ్జే బుజ్జే ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? బుజ్జే ప్లేట్ కింద ఉందా? గ్లాస్లో కూడా లేదు, పైన ఉందా? బుజ్జే 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 ఏది? బుజ్జే ఇక్కడ ఉన్నావా? దొంగ లేట్ అని చెప్పి కోపం వచ్చిందా? టమాటాలు తినమని చెప్పి ఎంతసేపు అయిందిరా? ఇదిగో టమాటో. హే ఐ నీడ్ ఉప్మాయా? ఉప్మా ఉప్మా ఉప్మా. వెర్ ఇస్ మై ఉప్మా? టమాటా తినమంటే టమాటా చట్నీ తెచ్చావేంట్రా? ఇది చట్నీ ఎప్పుడైనా చెప్పమా? హలో ఇదిగో వచ్చేస్తాను. నీకు ఉప్మా కావాలిరా? ఉప్మా నేను టమాటాలే తెచ్చానే, మధ్యలో ఆడేవాడో చట్నీ చేసాడే. నీకు తెలుసు కదరా నాకు టమాటాలు అంటే ఎంత ఇష్టమో. నీకు తెలియదు కదే టమాటాలు తేడం.
ఎంత కష్టమో. పావు కిలో టమాటాలు తేలేలోడివి నీకెందుకురా నేను. కళ, నేను ఇంకా నిజం అనుకున్నాను. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం కదరిల్లింది పురుష ప్రపంచం. హాయ్ రబుజీ. హాయ్ బంగారం. ఏంట్రా పొద్దున్న ఫోన్ చేసావు? ఇంట్లో ఎవరు లేరు, నువ్వు వస్తావేమో అని అర్జెంట్ గా వెళ్ళి పావు కిలో టమాటాలు తీసుకురా. టమాటాలా?